మే 26, 27, 28వ తారీఖులలో కన్య రాశి వారు ఒక వ్యక్తిని చాటుగా కలవబోతూ ఉన్నారు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తప్పకుండా కన్య రాశి వారు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా. హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. పూర్తిగా అర్థమవుతుంది. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈరోజు జాతకరీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈరోజు వీరికి గ్రహాల యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అలానే మీరు ఏ వ్యక్తిని చాలా స్పష్టంగా కలవాలి అనుకుంటున్నారో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్య రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. అయితే కన్య రాశి జాతకుల యొక్క లక్షణాలు, అలానే వీరి యొక్క పాదాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్య రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చూడండి. మీ జాతకంలో కన్య రాశి అంటే కన్య రాశి మేషరాశితో మొదలుకొని కన్య రాశి వరకు వచ్చేసరికి ఇది 6వ రాశి. అంటే కన్య రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. జాతకంలో కన్య రాశికి చెందిన అంటే ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్య రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. అలానే ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే వీరికి పేరు ఏ అక్షరంతో మొదలైన ట, టే, టో, పా ఇలా ఈ అక్షరాలతో మొదలైన వారిని కూడా ఉత్తర పాల్గొని నక్షత్రం కిందికి వస్తారు. ఇక హస్తా నక్షత్రం అనేది పు, ష, అన, ఠ ఈ అక్షరాలతో పేరున్న వారికి హస్తా నక్షత్రం కింద వస్తుంది. ఇక చిత్తా నక్షత్రంతో పేరు ఎలా మొదలవుతుందంటే పే, పో. ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి పే లేదా పు అనేటటువంటి అక్షరాలు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చిత్తా నక్షత్రం కింద పరిగణిస్తూ ఉంటారు. కన్య రాశి సాధారణ లక్షణాలు. అలానే ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. అలానే వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే ఇక వీరికి తెలివితేటలు మరియు ప్రశాంతతను కలిగి ఉంటారు. బాగా తెలివితేటలు ఉంటాయి వీరికి. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా, ఎంత ప్రశాంతత కరువైపోయినా, ఎంత పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా వీలైనంత మట్టికి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారన్నమాట. అంటే ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి, అలానే బిజినెస్లో ఏదో లాస్ వచ్చింది, అలానే ఒక వ్యాపారం మొదలు పెట్టాము, అందులో ఎటువంటి ఫలితము లేదు, ఎలా అని చెప్పి వీరు స్ట్రెస్ తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇంకా మనం తెలివి తక్కువ పనులు చేయొద్దు అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా మనం ముందుకు సాగలేము, ఇంకా మన పని మీద మనం శ్రద్ధ పెట్టలేము, మన పనిని మనం సక్రమంగా చేయలేము, ఏదో ఒక ఆటంకం అనేది ఎదురవుతూ ఉంటుంది. కనుక మనం ఇటువంటి పని చేయొద్దని చెప్పి ఎన్ని సమస్యలు వచ్చినా వీలైనంత మట్టుకి చాలా అంటే చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే వీరికి ప్రశాంతత అనేది చాలా అంటే చాలా అవసరం. ప్రశాంతంగా ఉండటం ఇంకా ఇంకా ఇష్టం. వీలైనంత మట్టుకి చాలా ప్రశాంతంగా ఉంటారన్నమాట కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు. అలానే వీరికి ఆటంకాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ సమస్యలు ఎవరి నుండి ఎదుర్కొంటారు అంటే వీరి యొక్క కుటుంబీకుల నుండి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరి యొక్క కుటుంబంలో ఎవరి నుండి అయినా ఎక్కువగా అంటే కుటుంబంలో చెప్పిన మాట వినకపోవటం, ఒకవేళ ఒక కాలేజ్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, వీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకునేది అంటే స్ట్రెస్ అనేది మామూలుగా పట్టించుకోరు, కానీ సమస్యలు ఎక్కువగా వీరికి వచ్చేది ఏంటి అంటే
వీరి మంచి కోరి చెప్పినా సరే వీరికి చిరాగ్గా అనిపిస్తుందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మంచి చెడు ఆలోచించేటటువంటి అంత నాలెడ్జ్ అనేది మీరు ఇంకా గెయిన్ చేసుకోలేరు. అంటే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు, కాలేజ్కి వెళ్ళే వ్యక్తులు, ఇలా లేదా కొత్తగా జాబ్కి ట్రై చేస్తున్న వ్యక్తులు ఎలా ఉంటారంటే, వారి మంచి కోరి చెప్పినా పదే పదే చెప్పడం వల్ల వారికి ఒకటే అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇంతగా చెబుతున్నారు, నాకు తెలీదా, నేను కష్టపడేది కూడా ఒక జాబ్ కోసమే కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇదే చెప్తూ ఉంటారు, ఒక జాబ్ చెయ్యు, జాబ్ సంపాదించు అని పదే పదే ఎందుకు విసిగిస్తారు అనేటటువంటి ఆలోచన అనేది వస్తుంది. అలానే ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఉంటే గనక వారిని బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఇటు వెళ్ళకు అటు వెళ్ళకు, ఇది చేయకు అది చేయకని చెప్పడం వల్ల వారిలో కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఏంటి అందరూ వెళ్ళగలిగింది నేను వెళితేనే వచ్చిందా, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అలానే అందరితో నాకు పోలికేంటి, వారు చదువులో టాలెంట్ ఉంటే నాకు ఇంకో దాంట్లో టాలెంట్ ఉంది, ఇది ఎందుకు గమనించట్లేదు, ఇది ఎందుకు గుర్తించట్లేదు అని విద్యార్థులకి కూడా అనిపిస్తుంది. అలానే ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఉన్నారు అనుకోండి, తను ఎంత కష్టపడి పనిచేసినా సరే కానీ, అంటే బయటికి వెళ్ళి తమ యొక్క భాగస్వామి కష్టపడి రావచ్చు, కానీ ఇంట్లో ఉండే స్త్రీ కూడా కష్టపడుతుంది. కాకపోతే బయట ఉన్న వారికి కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ ఇంట్లో ఉండే వారికి కూడా అంతే ప్రెజర్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని, అంటే వాళ్ళు బయట నుండి రాగానే ఇంట్లో ఉండే వ్యక్తులపైన అరవటం మొదలు పెడతారు. ఏమైనా అంటే, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, నీకేం తెలుసులే, నీకేం తెలుసు, కష్టపడే వారికి తెలుసు, సంపాదించే వారికి తెలుసు అని ఇలాంటి మాటలతో కాస్త అనటం వల్ల వారి మనసు కూడా నొచ్చుకుంటుంది. అంటే ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా కష్టపడి పనిచేస్తారు, మా కష్టాన్ని ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పేసి వారికి కూడా కాస్త అదొక బాధలాగా మిగిలిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇలా ఇంట్లో ఉండే వ్యక్తులకి ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. అలానే ఇక కన్యరాశిలో జన్మించిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఆఫీస్లో కొంతమంది వారి పనితీరుని చూసి ఓర్చుకోలేక పదే పదే వారిని గొడవల్లోకి లాగటం కానీ, వారు ఏ తప్పు చేయకపోయినా గొడవల్లోకి వారిని లాగివేయటం, అలానే గొడవలు సృష్టించడానికి ప్రయత్నించడం, గొడవ పెట్టడానికే ఎక్కువగా ప్రయత్నించడం, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణంగా ఎప్పుడైనా, అంటే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా సరే గ్రహాల యొక్క అనుకూల ప్రతికూలత పైనే ఆధారపడి ఉంటుంది. అయితే కన్యరాశి వారు ఈ సమయంలో ఒక వ్యక్తిని, అంటే వారు ఎవరిని అయితే ఇష్టపడుతూ ఉన్నారో, లేదా చాలా రోజుల నుండి ఒక రిలేషన్లో ఉండి ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉండటం, ఆ వ్యక్తితో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకోవటం, అలాంటి వ్యక్తి సడన్గా కలవాలి అనిపించటం, లేదంటే సడన్గా సర్ప్రైజ్గా మిమ్మల్ని కలవటం, చాటుగా సర్ప్రైజ్గా మిమ్మల్ని కలవటం వంటివి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కన్యరాశి వారు ఇలా ఆ వ్యక్తిని, మీరు మీ లైఫ్ పార్ట్నర్ని, అంటే మీ భాగస్వామి లైఫ్ లాంగ్ తనతో ఉంటాను అని ఎవరితోనైతే అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఈ సమయంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఫ్యామిలీతో చెప్పేది కాదు అనేటటువంటి వారు కూడా ఉంటారు. అంటే ఈ సమయంలో ఇంకా సమయం అనేది రాదు, ఫ్యామిలీతో చెప్పేటటువంటి సమయం అనేది ఇది కాదు, ఆ సమయం వచ్చినప్పుడు చెబుతాను అని చెప్పి కూడా అనుకునేటటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో చాటుగా కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా ఒక ఉద్యోగపరంగా మీరు వెళుతూ ఉన్నట్లు అయితే గనక మీరు ఖచ్చితంగా దైవాన్ని నమ్మాలి. కొంతమంది ఎలా ఉంటారు అంటే, దైవాన్ని నమ్మము, మా కష్టాన్ని మేము నమ్ముకుంటాము, మేము కష్టపడితేనే ఏదైనా వస్తుంది అని చెప్పి ఇది కాస్త అహంకారం కిందికి కూడా వస్తుంది. ఈ అహాన్ని ముందు మీరు తగ్గించుకోవాలి. అంటే మీకు ఖచ్చితంగా అందరికీ ఇలా ఉంటుందనేది నేను చెప్పను, కానీ కొంతమంది దైవాన్ని నమ్మని వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా ఈ సృష్టిలో మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. కాబట్టి దైవం యొక్క అనుగ్రహం ఉంటే, ఒక్కసారి దైవం యొక్క అనుగ్రహం మీకు కలిగితే ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు అనుకున్న దానికంటే 1000 రెట్ల ఎక్కువగా మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేయాలి. ఒక ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేసి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించి మీ కోరికను చెప్పుకొని చూడండి, ఖచ్చితంగా నెరవేరుతుంది.
ఇలా ఒక 5 మంగళవారాలు లేదా 5 శనివారాలు ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఉండే ఏవైనా చిన్న చిన్న దోషాలు మనకే తెలియకుండా కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల కూడా దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అలానే మనం తెలిసి తెలియక చేసిన పనుల వల్ల కూడా దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి దోషాలను తొలగించుకోవాలి అంటే గుడికి వెళ్ళాలి, ప్రశాంతంగా ఉండాలి, నవగ్రహాల పూజ చేయాలి, శనీశ్వరుణ్ణి కూడా కొలుస్తూ ఉండాలి. శని భగవంతుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఇష్టదేవత ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి పూజ చేయటం, శనిదేవుణ్ణి పూజించటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం వంటివి చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలానే కోతులకి అరటి పండ్లు పెట్టడం, పేదవారికి నీళ్లు లేదా అన్నం వంటివి దానం చేయటం, ఇలా చేస్తూ ఉంటే గనక మీకు ఏదైనా తెలియకుండా దోషం ఉన్నా తొలగిపోయి మంచి మీరు ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి ఉద్యోగం, మీ ఉత్తీర్ణతకి తగ్గట్లుగా మంచి ఉద్యోగం వచ్చి అందులో ఆర్థికంగా కూడా మీరు అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారంటే మంచి డబ్బులు కూడా, మంచి శాలరీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడతాయి. మనశ్శాంతి కరువు అయిపోతుంది, కానీ మీరు దానిని నిలకడగా ఉంచుకుంటారు. మనశ్శాంతి లేనటువంటి సిచ్యువేషన్లో కూడా మీ మనస్సుని నిలకడగా ఉంచుకొని ఒక ఆధ్యాత్మిక భావనలో ఉండి ఆ యొక్క స్ట్రెస్ నుంచి బయటికి వచ్చి వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనేటటువంటి దానిపైన మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఎంత కష్టమైనా అంటే తిండి నిద్ర మానుకొని మరి కష్టపడి మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీ కష్టం ఎలా ఉంటుంది అంటే కన్య రాశి వారు ఒక్కొక్కరు ఎంత కష్టపడుతూ ఉంటారంటే అసలు వెనక్కి తిరిగి చూస్తే వారు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంత కష్టం ఏంటి మాకే, ఇన్ని బాధలు ఏంటి మాకే, ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి మాకే అని చాలా 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 బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వారి జీవితాన్ని తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత కష్టపడినా ఆ కష్టం అంతా ఎటు వెళుతుందో తెలియదు. మళ్ళీ ఇంత కష్టపడ్డా మా ఫ్యామిలీలో మాకంటూ ఒక గుర్తింపు లేదు, అసలు ఏంటి లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని చాలా క్వశ్చన్ చేసుకుంటారు. ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఇంత కడు పేదరికంలో ఎందుకు ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. అది మీరు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పాపాలు, పొరపాట్లు. అసలు పాపం అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే పాపం కాదండి. ఒక మనిషి యొక్క మనస్సుని అనవసరంగా నొప్పించినా అది కూడా ఒక రకమైన పాపం, శాపంగానే పరిగణించబడుతుంది. అందువల్ల కూడా గ్రహాలు అనేవి దోషాలు ఏర్పరచుకొని, అంటే ఆ గ్రహ దోషాల వల్ల కూడా ఇలా పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లేకుండా పోతుంది. కాబట్టి కాస్త ఈ విషయాలపైన దృష్టిని పెట్టి చూడండి. అంటే మీరు తెలిసి ఏ మనిషిని నొప్పించకండి. మీ పని మీరు చేస్తూ సక్రమంగా వెళ్ళిపోండి. మీ పని మీద మీరు శ్రద్ధ పెట్టండి. దైవాన్ని పూజించండి. అంతే తప్ప ఎదుటి వ్యక్తులను నిందించడం, ఎదుటి వ్యక్తులతో గొడవ పడటం, అనవసరంగా ఆ మాటలను పడేసుకొని వారి మనస్సు బాధ పెట్టడం వంటివి చేసి మీరు దోషాలను కొని తెచ్చుకోవటమే తప్ప ఇక్కడ ఎలాంటి ప్రతిఫలం ఉండదు. కాబట్టి మీరు వీలైనంత మట్టుకు మంచి చేయడానికి ప్రయత్నించండి. దాన ధర్మాలు చేయండి. మాట సహాయం చేస్తారా, మీ దగ్గర స్తోమత ఉంటే డబ్బు సహాయం చేస్తారా, మీ దగ్గర ఏ స్తోమత లేకపోతే కనీసం పక్షులకి కొన్ని ధాన్యపు గింజలైనా వేయండి. ఇలా మీరు తోచినన్ని మంచి పనులు చేసుకుంటా, వీలైనన్ని మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. వివాహాది సంబంధంలో ఆటంకాలు ఉన్నవారు కూడా మీరు శనివారం రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాలు 7 కొబ్బరికాయలు కొట్టి చూడండి. ఖచ్చితంగా 8వ వారం మీకు మంచి సంబంధం రావటమో లేదా వివాహాది దోషాల్లో ఏదైతే ఆటంకం ఉందో అది తొలగిపోవటమో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక అలానే ఆర్థికంగా సమస్యలు ఉన్నవారు కూడా శనివారం 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసీమాలను స్వామివారికి సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టండి. ఖచ్చితంగా అప్పుల విముక్తి, అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. అప్పులు ఏదో ఒక రకంగా తీర్చే మార్గం అయితే కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ వెరీ నైస్ డే.